సారీ ఎక్స్ ఆఫ్ ఎన్టీఎస్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ వాల్యూస్ నేను ఈ పాయింట్ దగ్గర తీసుకొచ్చినప్పుడు ఈ వాల్యూ ప్లస్ అంటే శాంప్లర్ వాల్యూ ప్లస్ ప్రొడక్షన్ ఫిల్టర్ ఏదైతే అవుట్పుట్ ఉందో ఆ వాల్యూస్ రెండు మైనస్ అయితే నాకు ఏమొస్తుంది ఎర్రర్ సిగ్నల్ అనేది వస్తుంది ఈ ఆఫ్ ఎన్టీఎస్ అని. అవునా? ప్రొడక్షన్ ఫిల్టర్ అవుట్పుట్ ఎలా డినోట్ చేస్తానమ్మా? ఎక్స్ క్యాప్ ఆఫ్ ఎన్టీఎస్ తో డినోట్ చేస్తాను. ప్రొడక్షన్ ఫిల్టర్ ఇన్పుట్ ఎలా డినోట్ చేస్తాను? ఎక్స్ క్యూ ఆఫ్ ఎన్టీఎస్ తో డినోట్ చేస్తాను. సో ఇక్కడ నాకు ప్రీవియస్ ప్రొడక్షన్ ఫిల్టర్ యొక్క అవుట్పుట్ ప్రెసెంట్ క్వాంటైజేషన్ అవుట్పుట్ అంటే క్వాంటైజేషన్ అవుట్పుట్ ఏమవుతుంది ఈక్యూ ఆఫ్ ఎన్టీఎస్. ఈ రెండు వాల్యూస్ ని ప్లస్ చేసుకుంటే నాకు ఇక్కడ సమ్ సిగ్నల్ అనేది వస్తుంది. ఆ సిగ్నల్ నేను ఇన్పుట్ ఆఫ్ ది ప్రొడక్షన్ ఫిల్టర్ అనుకుంటాను. అవునా? అంటే ఇక్కడ ఏ రెండు ప్లస్ అవుతాయమ్మా? ఈక్యూ ఆఫ్ ఎన్టీఎస్ అనే వాల్యూ ప్లస్ ప్రొడక్షన్ ఫిల్టర్ యొక్క వాల్యూ ఎక్స్ క్యాప్ ఆఫ్ ఎన్టీఎస్. ఇది మనకి డిపిసిఎం లో చూసుకుంది. అవునా? సో ఇక్కడ నేను క్వాంటైజేషన్ చేసినప్పుడు ప్రాసెస్ చేసినప్పుడు వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ వాల్యూస్ ని అంటే నాకు ఇన్పుట్ ఆఫ్ ది అవుట్పుట్ ఆఫ్ ది క్వాంటైజేషన్ వాల్యూస్ ఏవైతున్నాయో అవి ఎన్కోడర్ కి ఇన్పుట్ కింద ఇస్తాను. అవునా? ఇక్కడ ఇన్పుట్ ఏమవుతుంది ఈక్యూ ఆఫ్ ఎన్టీఎస్ వాల్యూసే కదా ఇన్పుట్ అవుతాయి ఎన్కోడర్ కి. అప్పుడు ఏవైతే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 1.2 నాకు ఎర్రర్ సిగ్నల్ అనేది 2.1 వచ్చింది అనుకోండి. ఎర్రర్ వాల్యూ నాకు 2.1 వచ్చింది అనుకోండి. అది క్వాంటైజేషన్ చేస్తే నాకు 2 అనే వాల్యూ వస్తుంది. అండ్ అలా నేను ప్రాసెస్ అంతా లూప్ అంతా ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత నాకు ఇక్కడ క్వాంటైజేషన్ వాల్యూస్ వచ్చేసరికి 1 2 2 అని వచ్చింది సారీ 2 1 1 అని వచ్చింది అనుకోండి. ఈ వాల్యూస్ ని నేను ఎన్కోడర్ ఇన్పుట్ కింద ఇస్తాను. అది 2 1 1 అని. అప్పుడు ఈ ఎన్కోడర్ ఏం చేస్తుంది 2 కి బైనరీ రిప్రజెంటేషన్ 1 అండ్ 0, 1 కి బైనరీ రిప్రజెంటేషన్ 0 అండ్ 1, 1 కి బైనరీ రిప్రజెంటేషన్ 0 1 అని నాకు అవుట్పుట్ ఇస్తుంది. ఇదే కదా నేను లాస్ట్ క్లాస్ లో చూసుకున్నాం. హలో, ఎస్ మ్యామ్. అదే ఇక్కడ వరకు క్లియర్ గా ఉందమ్మా? చూడండి నాన్న, ఇక్కడ డిపిసిఎం డెల్టా మాడ్యులేషన్ ఇంకా వేరే టెక్నిక్ అన్ని ఒకే ప్రాసెస్. అందుకే అడుగుతున్నాను. ఇది బాగా అర్థమైందా? హలో, చూడండి ఇప్పుడు నేను డెల్టా మాడ్యులేషన్ లో ఏం చేస్తానంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకుని చెప్తున్నాం, అర్థమవుతుంది బాగా. సో డెల్టా మాడ్యులేషన్ ఏంటంటే ఒక శాంప్లర్, క్వాంటైజేషన్ బ్లాక్, ఎన్కోడర్ అండ్ ఇక్కడ సమ్ బ్లాక్. సేమ్ అదే బ్లాక్ డయాగ్రామ్ అమ్మ, ఏం చేంజ్ ఉండదు. అదే ప్రాసెస్ కూడా మనకి లూప్ అనేది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో ప్రొడక్షన్ ఫిల్టర్ తో సేమ్ ఇక్కడ కూడా అదే వస్తుంది. కానీ నేమ్స్ ఒకటే మార్చుకుంటాం. ఆ నేమ్స్ ఏంటంటే ఇక్కడ డిలే సిగ్నల్ వస్తుంది, డిలే బ్లాక్ వస్తుంది, టిఎస్. ఇది ఎందుకు వచ్చిందో కూడా చెప్తాను. కానీ ప్రాసెస్ మాత్రం ఒకటేనన్నా, సేమ్ ప్రొడక్షన్ అవుట్పుట్టే వస్తుంది. ఇక్కడ నేమ్ ఒకటే చేంజ్ చేసుకుంటాను తప్ప నాకు ప్రొడక్షన్ అవుట్పుట్టే వస్తుంది. ఇక్కడ ప్రొడక్షన్ ఇన్పుట్టే వెళ్తుంది. ప్రొడక్షన్ ఇన్పుట్ ని ఎలా అంటానమ్మా? ఎక్స్క్యూ ఎన్టీఎస్. అండ్ మళ్ళీ ఫీడ్బ్యాక్ లూప్ ఉంటుంది. అండ్ దీని యొక్క అవుట్పుట్ ఇక్కడ ఏమేం ప్లస్ అవుతాయి, ఏమేం ప్లస్ అవుతాయి? సేమ్ అదే డిఎం కూడా చెప్పండి. ఇక్కడ ఎర్రర్ సిగ్నల్ ఆఫ్ ఎన్టీఎస్, ఇది ఎక్స్ ఆఫ్ ఎన్టీఎస్, ఇది ఎక్స్ ఆఫ్ టి, ఇది శాంప్లర్ బ్లాక్, క్వాంటైజేషన్ బ్లాక్, ఎన్కోడర్. అంతేనా? అంతే కదమ్మా? ఇక్కడ ఏ రెండు ప్లస్ అవుతాయి? ఈక్యూ ఆఫ్ ఎన్టీఎస్ ఒకటి ప్లస్ అవుతుంది, ప్లస్ ఎక్స్ క్యాప్ ఆఫ్ ఎన్టీఎస్ అనేది ప్లస్ అవుతుంది. అవునా? సేమ్ డిఎం కి డిపిసిఎం కి అడాప్టివ్ కి సేమ్ ఒకటే, ఒక బ్లాక్స్ నేమ్స్ ఒకటి మార్చుకుంటాను, లేకపోతే ఒక బ్లాక్ అనేది ఎక్స్ట్రా పెట్టుకుంటాను. అంతే, తేడా ఇంకేం లేదు. ఓకేనా?
చూడండి అమ్మా, ఈ క్వాంటైజర్ ప్లేస్ లో డిఎం లో నేను ఏం చేస్తానంటే ఈ క్వాంటైజర్ ప్లేస్ లో 1 బిట్ క్వాంటైజర్ తీసుకుంటాను. సో ఈ క్వాంటైజర్ బదులు 1 బిట్ క్వాంటైజర్ తీసుకుంటాను. ఈ 1 బిట్ క్వాంటైజర్ ఏం చేస్తుందంటే ఈ ఎర్రర్ మీద డిపెండ్ అయ్యి ఇది పాజిటివ్ ఎర్రర్ అయితే ఆర్ నెగిటివ్ ఎర్రర్ అయితే, ఈ ఎర్రర్స్ అనేవి మాకు 2 టైప్స్ వస్తాయి కదమ్మా, ఒకటి పాజిటివ్ ఎర్రర్ వస్తుంది, ఒకటి నెగిటివ్ ఎర్రర్ వస్తుంది. ఈ శాంపుల్స్ వాల్యూ బట్టి ఈ ప్రిడిక్షన్ పీరియడ్ యొక్క అవుట్పుట్ ని బట్టి పాజిటివ్ ఎర్రర్ అయితే నాకు ప్లస్ డెల్టా అనేది అవుట్పుట్ ఇస్తుంది. నెగిటివ్ వాల్యూ అయితే మైనస్ డెల్టా అని అవుట్పుట్ ఇస్తుంది. ఇది 1 బిట్ క్వాంటైజర్ చేసేది. అంటే ప్లస్ డెల్టా అంటే 1 అనే వాల్యూని, మైనస్ డెల్టా అంటే 0 అనే వాల్యూని ట్రాన్స్మిట్ చేయమని ఎన్కోడర్ చెప్తుంది అనమాట. ఈ క్వాంటైజేషన్ 1 బిట్ క్వాంటైజర్ ఏదైతే ఉందో ప్రాసెస్ ఏంటన్నా దేని మీద డిపెండ్ అయి ఉంటుంది, ఎర్రర్ మీద. ఎర్రర్ పాజిటివ్ ఎర్రర్ అయితే ప్లస్ డెల్టాని, నెగిటివ్ ఎర్రర్ అయితే మైనస్ డెల్టాని ఇస్తుంది. రిమైనింగ్ ప్రాసెస్ అంతా సేమ్. ఈ క్వాంటైజేషన్ ఇన్పుట్ దగ్గర ఏమవుతాయంటే జస్ట్ సైన్ ఒక్కటే చూస్తుంది, అది పాజిటివ్ సైనా నెగిటివ్ సైనా అని. నాకేమొచ్చింది పాజిటివ్ సైన్ ఒకటి, నెగిటివ్ సైన్ ఒకటి వచ్చింది. సో పాజిటివ్ సైన్ అంటే 1 ట్రాన్స్మిట్ చేస్తుంది, నెగిటివ్ సైన్ అయితే 0 ట్రాన్స్మిట్ చేస్తుంది. ఇది ప్రాసెస్ నాన్న. అర్థమైందా నాన్న? హలో ఒక్కటే ఒకటి నాన్న. ఇందులో ఏంటంటే ఎర్రర్ బట్టి నాకు ప్లస్ డెల్టా ఏమన్నా అంటే 1 ని ట్రాన్స్మిట్ చేయనా 0 ని ట్రాన్స్మిట్ చేయనా అంటుంది. ఈ 1 బిట్ ట్రాన్స్మిటర్ ఏంటి 1 గానీ 0 గానీ 1 బిట్ క్వాంటైజర్ 1 గానీ 0 గానీ మాత్రమే ట్రాన్స్మిట్ చేస్తుంది. సో ఇప్పుడు 1 ని ట్రాన్స్మిట్ చేయాలంటే అది పాజిటివ్ ఎర్రర్ అయి ఉండాలి, 0 ని ట్రాన్స్మిట్ చేయాలంటే నెగిటివ్ ఎర్రర్ అయి ఉండాలి. దాన్ని బేస్ చేసుకుని నాకు ఇస్తుంది. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చేద్దామా, అర్థమవుతుంది కదా? ఓకే మ్యామ్. సో ఒక ఎగ్జాంపుల్ చేస్తాను, దాన్ని బట్టి మీకు క్లియర్ గా అర్థమవుతుంది. సేమ్ ప్రాసెస్ నాన్న డిపిసిఎం కి ఎలా చేశానో ఇది అంతే, మీరే చెప్పాలి వాల్యూ. డిపిసిఎం కి ఎగ్జాంపుల్ విన్నారా, వినలేదా? సేమ్ డిపిసిఎం, ఇంకే వేరే చేంజ్ ఏమీ లేదు. మీరు ఒక్క బ్లాక్ నేర్చుకుంటే అన్ని బ్లాకులు నేర్చుకున్నట్లే. చూడండి, నాకు శాంపుల్ వాల్యూస్ వచ్చేసరికి గివెన్ ఇన్పుట్ శాంపుల్ వాల్యూస్ 2.2, 3.2, 4.2, 1.7. ఓకేనా? ఇన్పుట్ కనిపిస్తుందమ్మా మీకు? స్క్రీన్ కనిపిస్తుందా లేదా? ఎస్ మ్యామ్ కనిపిస్తుంది. చూడండి ఫస్ట్ మనం డిపిసిఎం లో ఏం చేస్తామని ఇలా జనరల్ గా శాంప్లింగ్ కి ఫస్ట్ ఇన్పుట్ ఇస్తామా అంటే ఏం తీసుకుంటాను కలర్ మార్చిన 2.2 అనే ఇన్పుట్ ఇస్తాను. ఇక్కడ ప్రీవియస్ గా ప్రిడిక్షన్ ఫిల్టర్ యొక్క ప్రీవియస్ గా డిలే అవుట్పుట్ యొక్క సిగ్నల్, ఇక్కడ డిలే అని మార్చిన నేమ్ ఒకటే కానీ సేమ్ ప్రిడిక్షన్ ఫిల్టర్ ఏం చేస్తుందో అదే చేస్తుంది. సో ఇక్కడ ప్రీవియస్ గా ఈ ఫీడ్బ్యాక్ యొక్క అవుట్పుట్ ఎంతనన్నా అంటే డిలే అవుట్పుట్ ఎంత? 0. సో ఎర్రర్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఏమొస్తుంది నాన్న 2.2 మైనస్ 0 అంటే నాకు ఏమొచ్చింది 2.2. ఇది ప్లస్. సో ఓకే, ఈ 2.2 ని నియరెస్ట్ చేసుకుంటే ఎంత క్వాంటైజేషన్ బ్లాక్ అవుట్పుట్ ఎంత వస్తుంది? 2. ఇక్కడ ఎర్రర్ పాజిటివ్ ఎర్రర్ నెగిటివ్ ఎర్రర్? సో ఇక్కడ +2 అనేది వచ్చింది. ఓకేనా? పాజిటివ్ ఎర్రర్ కాబట్టి +2.2 అనేది క్వాంటైజేషన్ సేమ్ అదే ప్రాసెస్, క్వాంటైజేషన్ చేస్తే +2 అని వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ ఏమవుతాయినా దీని యొక్క క్వాంటైజేషన్ యొక్క +2 వాల్యూ అండ్ ప్రీవియస్ గా దీని వాల్యూ ఎంత 0. అదేనా ప్లస్ అవుతాయి ఇక్కడ? 2 వస్తుంది. అప్పుడు ఇన్పుట్ ఆఫ్ ది డిలే బ్లాక్ ఏమవుతుంది 2 అవుతుంది. అవుట్పుట్ ఏమవుతుంది
ఇక్కడ నాకు ప్రీవియస్ గా అప్పుడు ఏముంటది 2 వాల్యూ ఉంటది. 2 వాల్యూ ఉంటుంది మ్యామ్. నెక్స్ట్ ఇన్పుట్ 3.2. ఎస్ మ్యామ్. నెక్స్ట్ ఇన్పుట్ ఎంత 3.2. 3.2 మ్యామ్. ఎర్రర్ ఎంత వస్తుందన్న 3.2 మైనస్ 3.2. 3.2 మైనస్ ఎంత 2 వస్తుంది? తీసుకుంటాం మ్యామ్. అది పాజిటివ్ 1.2. పాజిటివ్ నెగిటివ్ 1. పాజిటివ్ మ్యామ్. పాజిటివ్ మ్యామ్. సో ఇప్పుడు నాకు క్వాంటైజేషన్ చేస్తే 1.2 కి నియరెస్ట్ వాల్యూ ఎంత నాన్న +1 1 మ్యామ్ తీసుకోండి. అంతేనా? ఎస్ మ్యామ్. నెక్స్ట్ ఈ 1 అనేది ఇలా వెళ్తుంది అండ్ ఇక్కడ ప్రీవియస్ గా అవుట్పుట్ ఎంత ఉంది 2 ఉంది అంటే 1 + 2 = ఎంత 3 మ్యామ్. 3 మ్యామ్. 3 మ్యామ్. ఇన్పుట్ ఆఫ్ ది క్వాంటైజేషన్ ఏమవుతుంది డిలే బ్లాక్ ఏమవుతుంది 3 అవుట్పుట్ 3 3. ప్రీవియస్ 3 3 3 మ్యామ్. ఓకేనా? సో నెక్స్ట్ శాంపుల్ ఏంటి ఎస్ మ్యామ్. 4.2 4. 4.2 మైనస్ 3 ఎంత వాల్యూ 1.2. ఇది ప్లస్ నెగిటివ్ Which is nearest error మ్యామ్. పాజిటివ్ మ్యామ్. పాజిటివ్ 1 అన్నది క్వాంటైజేషన్ యొక్క అవుట్పుట్ అవుతుంది అవునా? ఎస్ మ్యామ్. సో ఇక్కడ నాకు ఏమేమి వాల్యూస్ ప్లస్ అవుతాయి ఈ పాయింట్ దగ్గర క్వాంటైజేషన్ అవుట్పుట్ 1 ప్లస్ 1 + 3 అవుతుంది మ్యామ్. 3 4 అవుతుంది మ్యామ్. అండ్ ప్రీవియస్ యొక్క అవుట్పుట్ వాల్యూ 3 అయితే 4 అవుతుంది. సో 4 అనేది డిలే బ్లాక్ ఇన్పుట్ అవుతుంది, అవుట్పుట్ ఆఫ్ ది డిలే బ్లాక్ 4 అవుతుంది, ప్రీవియస్ వాల్యూ ఆఫ్ ది ప్రొడక్షన్ 4 అవుతుంది. సో నెక్స్ట్ శాంపుల్ 1.7 మ్యామ్. 1.7 మైనస్ 4 ఎంత మైనస్ 3. మైనస్ 2.3. మైనస్ సో ఇది 2.3. పాజిటివ్ ఎర్రరా నెగిటివ్ ఎర్రరా నెగిటివ్ ఎర్రర్ మ్యామ్. నెగిటివ్ ఎర్రర్ మ్యామ్. 0. 2.3 కి నియరెస్ట్ ఎంత 2 మ్యామ్. 2.3 కి నియరెస్ట్ వాల్యూ 2 మ్యామ్. సో -2 అనేది నాకు క్వాంటైజేషన్ యొక్క -2 అనేది క్వాంటైజేషన్ బ్లాక్ కి అవుట్పుట్ అవుతుంది. అయ్యిందా? సో మళ్ళీ ఇక్కడ నాకు ఈ పాయింట్ దగ్గర ఏమేమి ప్లస్ అవుతాయినా -2 ఒకటి +4 అనే వాల్యూ ప్లస్ అవుతుంది అంటే ఎంత నాన్న 2. సో ఇక్కడ 2 ఇన్పుట్ ప్రీవియస్ కి ఇక్కడ 2 వస్తుంది. నాకు నెక్స్ట్ శాంపుల్ ఏమైనా ఉందా? లేదు మ్యామ్. నో. సో ఎండ్ అయిపోయింది ప్రాసెస్. ఇప్పుడు నాకు క్వాంటైజేషన్ బ్లాక్ కి 1 బిట్ క్వాంటైజర్ బ్లాక్ కి నాకు అవుట్పుట్స్ ఏమొచ్చినాయి నాన్న 2 1 1 -2. సో ఇప్పుడు ఇన్పుట్ కి ఎన్కోడర్ కి ఇన్పుట్ ఇవ్వాలి కదా. సో ఇక్కడ ఇన్పుట్ ఏం వెళ్తాయంటే ప్లస్ సైన్స్ ఓన్లీ సైన్ ఒక్కటే చూస్తుంది. మనకి ఇన్పుట్ ఎన్కోడర్ కి ఇన్పుట్ ఇచ్చేటప్పుడు ప్లస్ సైన్స్ ఒకటే చూస్తుంది. సో ప్లస్ సైన్ కాబట్టి ప్లస్ డెల్టా అని, నెక్స్ట్ ప్లస్ సైన్ కాబట్టి ప్లస్ డెల్టా అని, నెక్స్ట్ ఇంకోటి కూడా +1 కదమ్మా అంటే ప్లస్ డెల్టా అండ్ లాస్ట్ ఏంటి నెగిటివ్ సైన్ సో మైనస్ డెల్టా అనేది ఇన్పుట్ ఇస్తుంది ఎన్కోడర్ కి. అవుట్పుట్ ఆఫ్ ది ఎన్కోడర్ ఏమవుతాయి ప్లస్ డెల్టా అంటే 1, ప్లస్ డెల్టా అంటే 1, ప్లస్ డెల్టా అంటే 1, మైనస్ డెల్టా అంటే 0 ని ట్రాన్స్మిట్ చేస్తుంది. ఇది అవుట్పుట్ ఆఫ్ ది ఎన్కోడర్. ఇప్పుడు అర్థమైందమ్మా? ఎస్ మ్యామ్. అర్థమైంది. సేమ్ ఏమైతే ప్రాబ్లం చేస్తామో సేమ్ అదే చేస్తాం. ఇక్కడ ఎన్కోడర్ కి ఇన్పుట్ ఇచ్చేటప్పుడు మాత్రమే సైన్ బేస్ చేసుకుని అది ప్లస్ డెల్టానా మైనస్ డెల్టానా అనేది రిప్రజెంట్ చేస్తాం. ఓకేనా? సో దానికి అవుట్పుట్ ఏమొస్తుంది ప్లస్ డెల్టా అయితే 1 అని, మైనస్ డెల్టా అయితే 0 అనేది ట్రాన్స్మిట్. ఓకేనా? సో ఇంతేనమ్మా ప్రాసెస్ డెల్టా మోజేషన్ అంటే. రిసీవ్డ్ సైడ్ అయితే ఏమొస్తాయి నాన్న ఈ వాల్యూస్ కి రిసీవ్డ్ సైడ్ చేద్దామా? సో నాకు అవుట్పుట్ ఆఫ్ ది క్వాంటైజేషన్ ఏమొచ్చింది? సో ట్రాన్స్మిట్ సైడ్ అవుట్పుట్ ఎంత వచ్చింది 1 1 1 0 కదా.
సో ఇప్పుడు మనం రిసీవ్డ్ సైడ్ చేద్దాం. డిపిసిఎం కి రిసీవ్డ్ సైడ్ గుర్తుందా? డిపిసిఎం కి రిసీవ్డ్ సైడ్ గుర్తుందా? సేమ్ అదే, ఇంకేం చూడకూడదు, అదే ఒకటే. కానీ ఏంటంటే ఇక్కడ నేమ్స్ ఒకటే మారుతాయి అంతే, ఇంకేం లేదు. చూడండి ఇదే కాదో చెప్పండి, కరెక్టో కాదు గీస్తుంది. సేమ్ ఈ వాల్యూస్ కి నేను ఏదైతే ట్రాన్స్మిషన్ సిగ్నల్ వచ్చిందో ఇప్పుడు రిసీవ్ చేసుకుంటున్నాను నేను దీన్ని. సో దానికోసం చెప్తున్నాను. ఇప్పుడు చెప్పండి అమ్మా, ఇదేంటి? డికోడర్. ఇది లో పాస్ ఫిల్టర్. ఇదేంటి? ప్రిడిక్షన్ ఫిల్టర్ పెట్టుకుంటాం. ఇక్కడ ఏం పెట్టుకుంటాం నాన్న? డిలే టిఎస్. అంతేనా? ఇక్కడ ఏ రెండు వాల్యూస్ ప్లస్ అవుతాయి, ఇక్కడ ఏదైతే అవుట్పుట్ వస్తుందో ఆ రెండు వాల్యూస్ ప్లస్ అవుతాయి. అండ్ ఇది యొక్క ప్రీవియస్ యొక్క ఫీడ్బ్యాక్ యొక్క అవుట్పుట్. దీన్ని ఏమంటారు? ఎక్స్ క్యాప్ ఆఫ్ ఎన్టీఎస్. హలో మేడం, ఫిల్టర్ కి నార్మల్ ప్రొడక్షన్ ఫిల్టర్ కి నార్మల్. ఈ ప్రిడిక్షన్ ఫిల్టర్ ఏం చేస్తుందంటే చెప్పినాను. డిలే వన్ కి నార్మల్ వన్ కి డిఫరెన్స్ ఏంటి అంటే, ప్రిడిక్షన్ ఫిల్టర్ డిలే అనేది ఏంటంటే, అది నీకు వేవ్ ఫామ్ చేసేటప్పుడు చెప్తాను. ఇది డిలే అనేది ఎందుకు పెట్టుకున్నాను, ఓకేనా? ప్రిడిక్షన్ ఫిల్టర్ తీసేసి అంటే నేమ్ ఒకటే ఎందుకు చేంజ్ చేసుకున్నానో నీకు వేవ్ ఫామ్ బట్టి అర్థమవుతున్నాను, అందుకే చెప్పలేదు ఇందాక కూడా. సో ప్రాసెస్ అయితే ప్రిడిక్షన్ ఫిల్టర్ ఏం చేస్తుందో అదే ప్రాసెస్ చేస్తుంది. కానీ ఇది డిలేని ఎందుకు పెట్టుకున్నానంటే మీకు వేవ్ ఫామ్ బట్టి చెప్పగలను, అప్పుడే మీకు క్లియర్ గా ఉంటుంది. అప్పుడు చెప్తాను నాన్న రిసీవ్డ్ అయిపోయాక. సో ఒకటి ట్రాన్స్మిషన్ సిగ్నల్ ఎంత నాన్న? నాకు 1110. దీన్ని డికోడ్ చేస్తే నాకు వచ్చే అవుట్పుట్ వాల్యూస్ ఏమవుతాయినన్నా? డికోడర్ యొక్క అవుట్పుట్ ఏమవుతుంది? 1 అంటే ప్లస్ డెల్టా వాల్యూ, 1 అంటే ప్లస్ డెల్టా వాల్యూ, 1 అంటే ప్లస్ డెల్టా వాల్యూ, -1 0 అంటే మైనస్ డెల్టా వాల్యూ. సో దీన్ని డికోడ్ చేసినప్పుడు నాకు వచ్చే అవుట్పుట్ వాల్యూస్ ఏంటి? +2 +2 సారీ +1 +1 -2 ఇవే కదా? -2. ఇదేనా క్వాంటైజేషన్ బ్లాక్ యొక్క అవుట్పుట్ వాల్యూస్? ఎస్ మ్యామ్, అవే మ్యామ్. సో ఈ వాల్యూవే ఇలా ట్రాన్స్మిట్ అయ్యి ఇక్కడ కూడా అదే అవుట్పుట్ అవుతుంది, ఏవైతే మనకి వాల్యూస్ ఉన్నాయో. ఇక్కడ ఏవైతే నాకు ఈ పాయింట్ దగ్గర ఒక వాల్యూస్ వస్తాయి కదా నాన్న, సో ఆ వాల్యూస్ ని ఏమంటున్నాను నేను? ఈక్యూ ఆఫ్ ఎన్టీఎస్ వాల్యూస్ అంటున్నాను. అంటే ఇక్కడ డికోడర్ యొక్క అవుట్పుట్ వాల్యూస్ ఏమవుతాయి? +2 +1 +1 -2 వాల్యూస్ ఉన్నాయి కదా, ఆ వాల్యూస్ ఇలా వెళ్ళినప్పుడు ఈ పాయింట్ దగ్గర నాకు ఈ ఫీడ్బ్యాక్ యొక్క వాల్యూస్ అండ్ దీని యొక్క వాల్యూస్, ఇందాక ఎలాగ ప్రిడిక్షన్ ఫిల్టర్ కి ఎర్రర్ అనేది ఎలా పెట్టుకున్నానో సేమ్ ఇక్కడ ఒక వాల్యూ వస్తుంది కదా, అక్కడ ఏం చేస్తాను అన్న డిఫరెన్స్ చూస్తాను. ఇక్కడ ఏం చేస్తాను? ఈ రెండు వాల్యూస్ ని ప్లస్ చేస్తాను కదా, సో దాన్ని మీరు వేరే నేమ్ పెట్టుకోండి, లేకపోతే కన్ఫ్యూజ్ లేకుండా. ఒక యాడ్ అని యూజ్ చేసుకుంటాను కదా, సో వేరే నేమ్ ఏం పెట్టుకోవచ్చు అంటే క్యూ ఆఫ్ ఎన్టీఎస్ అనే వాల్యూ పెట్టుకోండి. అంటే ఈ క్యూ ఆఫ్ ఎన్టీఎస్ వాల్యూ ఏంటన్నా? ఏదైతే డికోడర్ అవుట్పుట్స్ ఉన్నాయో అంటే ఈ క్యూ ఆఫ్ ఎన్టీఎస్ వాల్యూ ప్లస్ ఏవైతే ఈ వాల్యూస్ ఉందో, ఏ వాల్యూ అన్నది? ఎక్స్ క్యాప్ ఆఫ్ ఎన్టీఎస్ వాల్యూ. ఇక్కడ యాడర్ కి బదులు నేను పెట్టుకున్నాను అంతే నాన్న, సమ్మింగ్ పాయింట్ బదులు నేను క్యూ ఆఫ్ ఎన్టీఎస్ అని వాల్యూ పెట్టుకున్నాను. మీరు ఏ నేమ్ అయినా పెట్టుకోవచ్చు, నేను జనరల్ గా మీకు డిఫరెంట్ గా ఉంటుందని ఇది పెట్టాను అంతే. సో ఈ క్యూ ఆఫ్ ఎన్టీఎస్ వాల్యూయే ఇక్కడ వరకు వస్తుంది, అవునా? వస్తుందా రాదా? అండ్ ప్రీవియస్ దాంతో వాల్యూస్ అన్ని ప్లస్ అవుతాయి. అంటే ఇక్కడ ఏమవుతాయి? క్యూ ఆఫ్ ఎన్టీఎస్ వాల్యూ
ప్రొడక్షన్ ఫిల్టర్ ఐ మీన్ డిలే బ్లాక్ యొక్క అవుట్పుట్ ఎక్స్ క్యాప్ ఆఫ్ ఎన్టీఎస్ సేమ్ అదేనమ్మా. అసలు మీరు డిఫరెన్స్ ఏం చూసుకోకలేదు, అదే వాల్యూస్. ఇక్కడ నాకు ఒరిజినల్ అవుట్పుట్ వస్తుంది అంటే రిసీవ్డ్ సిగ్నల్. చూడండి నాన్న, ఇప్పుడు ఇందాక వాల్యూస్ ఏంటి 1 1 అయితే +2 +1 +1 అని -2 అనే వాల్యూస్ వచ్చినాయి కదా. సో ఫస్ట్ ఇన్పుట్ ఏంటి, ఏమెళ్తుంది 2 అనేది ఇన్పుట్ వెళ్తుంది. ఇక్కడ ప్రీవియస్ సెక్షన్ ఎంత నాన్న 0. సో క్యూ ఆఫ్ ఎన్టీఎస్ వాల్యూ ఏమవుతుంది 2 + 0 అంటే నాకు ఎంత వస్తుందన్నా 2. సో ఇక్కడ ఇన్పుట్ 2 ప్లస్ అండ్ ప్రీవియస్ వాల్యూ ఎంత 0 దట్ ఈక్వల్ టు 2. సో ఇన్పుట్ ఆఫ్ ది డిలే బ్లాక్ ఎంత వస్తుందన్నా 2, అవుట్పుట్ ఆఫ్ ది డిలే బ్లాక్ ఏమొస్తుంది 2 అండ్ ప్రీవియస్ గా సెక్షన్ ఏమవుతుంది నాకు 2 అవుతుంది. నెక్స్ట్ శాంపుల్ అన్నా 1. నెక్స్ట్ శాంపుల్ 1 కదా. సో ఇప్పుడు నాకు ఇక్కడ ఏమవుతాయి 1 ప్లస్ ప్రీవియస్ సెక్షన్ ఎంత 2 అంటే 3. ఓకేనా. సో అప్పుడు నాకు ఇక్కడ ఏమవుతాయి వాల్యూస్ 3 ప్లస్ ప్రీవియస్ సెక్షన్ వాల్యూ ఎంత నాన్న 2 దట్ ఈక్వల్ టు 5. సో ఇక్కడ నాకు 5 వస్తుంది, ఇక్కడ నాకు 5 వస్తుంది అండ్ ఇక్కడ 5 వస్తుంది. నెక్స్ట్ 1, నెక్స్ట్ ఇన్పుట్ కూడా 1 కదా. సో నాకు ఇక్కడ ఏమవుతాయి 1 ప్లస్ ప్రీవియస్ ఎంత 5 6 మ్యామ్ 6. సో ఇక్కడ నాకు ఏమొస్తాయి 6 ప్లస్ 1 మ్యామ్ 7. 7 అండ్ ఇక్కడ 7 అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుందన్నా 7. సో ఇది అవుట్పుట్ నాకు ఇక్కడ ఏమవుతుంది నెక్స్ట్ ఇన్పుట్ వాల్యూ ఎంత అవుతుంది మేడం 6 + 1 ఎందుకు చేసాం మేడం ఒకసారి చెప్పండి. 6 5 + 1. ప్రీవియస్ అవుట్పుట్ ఎంత 5, దీని యొక్క అవుట్పుట్ ఎంత సారీ చూడలేదు 5 వరకు ఓకే కదమ్మా. ఎక్కడ మిస్టేక్ చేసా మ్యామ్ 5 వరకు ఓకే మ్యామ్. ఇక్కడ 5 వచ్చిన తర్వాత 5 ప్లస్ అక్కడ తేడా వచ్చింది. 5 ప్లస్ నెక్స్ట్ ఇన్పుట్ ఎంత, ఈ ఇన్పుట్ ఇచ్చాను నెక్స్ట్ ఇన్పుట్ ఎంత +1 కదా. సో +1 ఇచ్చాను, అప్పుడు ఈ ఇన్పుట్ వాల్యూ అండ్ ప్రీవియస్ అవుట్పుట్ వాల్యూ ఎంత 5 + 1 ఎంత 6. సో నాకు ఈ క్యూ దగ్గర ఎంత వాల్యూ ఉంటుంది 6 కదా కరెక్టేగా. ప్లస్ అండ్ ప్రీవియస్ వాల్యూ ఎంత, ప్రీవియస్ అవుట్పుట్ వాల్యూ ఎంత 5 + 5 11 అవుతుంది కదా మ్యామ్. అదే. మ్యామ్ సో ఇక్కడ ఇన్పుట్ ఏమవుతుంది 11 అవుతుంది, అవుట్పుట్ ఎంత అవుతుంది 11 అవుతుంది. ఎస్ మ్యామ్. ఇక్కడ ఎంత అవుతుందన్నా 11 అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ ఇన్పుట్ ఎంత -2. మ్యామ్. సో ఇక్కడ నాకు ఏమవుతుంది -2 ప్లస్ ప్రీవియస్ వాల్యూ ఎంత 11 అంటే ఎంత నాన్న 9 మ్యామ్. సో నాకు ఇక్కడ ఈ సమ్మింగ్ పాయింట్ దగ్గర వాల్యూస్ ఏమొస్తాయి, ఇక్కడ 9 వెళ్తుంది. 9 వెళ్ళిన తర్వాత నాకు వాల్యూస్ ఏమొస్తాయి నాన్న 9 ప్లస్ ప్రీవియస్ వాల్యూ ఎంత 20. సో నాకు ఇన్పుట్ 20, ఇక్కడ అవుట్పుట్ 20 అండ్ ఇక్కడ ప్రీవియస్ వచ్చేసరికి 20 వస్తుంది. ఇక వేరే శాంపిల్స్ ఏమైనా ఉన్నాయా. సో నాకు ఓవరాల్ గా ఇక్కడ ఈ సమ్మింగ్ పాయింట్ దగ్గర ఏవైతే క్యూ ఆఫ్ ఎన్టీఎస్ వాల్యూస్ నాకు ఏమొచ్చినాయి అంటే ఫస్ట్ వన్ వాల్యూ 2, నెక్స్ట్ 3, నెక్స్ట్ 6 అండ్ 9 వచ్చినాయి. ఇవి నాన్న ఈ క్యూ ఆఫ్ ఎన్టీఎస్ వాల్యూస్ నే కదా లో పాస్ ఫిల్టర్ కి ఇస్తాను. అర్థమవుతుందా. ఎస్ కాదా. సో ఇప్పుడు నేను లో పాస్ ఫిల్టర్ కి ఇన్పుట్ ఇవ్వాలి.
లో పాస్ ఇన్పుట్ కి ఏం వాల్యూస్ వస్తాయి, క్యూ ఆఫ్ ఎన్టీఎస్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవి ఇన్పుట్స్ ఇస్తాను. ఇప్పుడు నాకు లో పాస్ ఫిల్టర్ లో ఏం జరుగుతుంది, 2, 3, 6, 9 అనే వాల్యూస్ ఉన్నాయి. చెప్పినాను. లో పాస్ అవుట్పుట్ ఏమవుతుంది, డిపిసిఎం చేసినప్పుడు యాడర్ చూసుకోలేదు మేము 2 చెప్పు. టైమ్స్. డిపిసిఎం చేసినప్పుడు డిపిసిఎం చేసినప్పుడు ప్రొడక్షన్ ఫిల్టర్ కి మనం ఎక్స్క్యూ ఆఫ్ ఎన్టీఎస్ ఇచ్చాం, మనం యాడ్ చేసి ఇవ్వలేదు మన వాల్యూని. అదే లూప్ ఇచ్చారు కదా మీరు ఇప్పుడు. లేదు నన్ను యాడ్ చేసి ఇస్తాం. ప్రొడక్ట్ మరి అలా ఇస్తే రాలేదు. యాడ్ చేసిన తర్వాత ఒకసారి చెప్పండి. ఒకసారి చూడండి లేకపోతే నేనైతే అలా నోట్లేదు. ఎందుకంటే నేను హోంవర్క్ కూడా ఇచ్చారు కదా, నా అమ్మ కూడా అలాగే చేశాను. లేదు నాన్న, ప్రిడిక్షన్ ఫిల్టర్ అనే అవుట్పుట్ ని ఈక్యూ ఆఫ్ ఎన్టీఎస్ ఎక్స్క్యూ ఆఫ్ ఎన్టీఎస్ వాల్యూని ప్లస్ చేసే వాల్యూని నేను లో పాస్ ఫిల్టర్ కి ఇస్తానని చెప్పాను. లాస్ట్ టైం ఎగ్జాంపుల్ ఏం చెప్పాను, అదే వాల్యూ ఇస్తాము, కానీ ప్రొడక్షన్ ఫిల్టర్ కి ఇచ్చేటప్పుడు మళ్ళీ ప్లస్ చేయం, మళ్ళీ సెకండ్ లూప్ యూజ్ చేయమంటున్నా. సెకండ్ లూప్ యూజ్ చేస్తాం నాన్న, యూజ్ చేస్తేనే కదా నాకు 2, 3, 4 అనే వాల్యూస్ వచ్చినాయి. నాకు నెక్స్ట్ వాల్యూ వచ్చినప్పుడు మరి 2, 3, 4 అనేది ఉంటుంది కదా నాకు. వాల్యూస్ ఏమి ఇచ్చానో తెలుసా, పోనీ ఏదో ఒకటి తీసుకుందాం. 2.2, 3.2, 4.2 అనే వాల్యూస్ తీసుకున్నాం అనుకోండి. ఇప్పుడు తీసుకున్నట్లే ఇప్పుడు నాకు అవుట్పుట్స్ ఏమొస్తాయి, 2 ని క్వాంటైజేషన్ చేసినప్పుడు డిపిసిఎం లో దాని యొక్క బైనరీ వాల్యూస్ ఏంటి నాన్న, 1 0 0 1 0 1 అవుట్పుట్టే కదా వస్తుంది. రీరెస్ట్ చేసుకున్నప్పుడు నాన్న డిపిసిఎం లో దీన్ని ఇరేస్ చేసుకుంటే వాల్యూ ఎంత, దీన్ని ఇరేస్ చేసుకుని ప్రొడక్షన్ ఫిల్టర్ యొక్క వాల్యూ ఎంత అంటున్నాను. నాకు లాస్ట్ లో అప్పుడు ఎంత వచ్చింది వాల్యూస్ నాన్న, ఇప్పుడు డిపిసిఎం కి డెల్టా మొజేషన్ కి ఏ వాల్యూస్ వచ్చినాయి అయ్యే వస్తాయి అక్కడ కూడా. చెప్పండి అక్కడ 2, 1, 1 అనే వచ్చినాయి. ట్రాన్స్మిషన్ అవుట్పుట్ చెప్పమ్మా, రిసీవ్డ్ అవుట్పుట్ కాదు. 2, 1, 1 వస్తాయి. డిఎంకి ఎలా చేసామో డెల్టా మొజేషన్ కూడా అంతే కదమ్మా, డిపిసిఎం కూడా అంతే కదా. 2, 2, 1 ని ఈక్యూ నేను ఎలా వేసానంటే ఈక్యూ ఆఫ్ ఎన్టీఎస్ వాల్యూ 2, 1, 1 తీసుకుంటే నేను అప్పుడు బ్లాక్ ఇలా వేసాను. మనం సమ్మింగ్ పాయింట్ దగ్గర ఈక్యూ ఆఫ్ ఎన్టీఎస్ వాల్యూస్ ప్లస్ ప్రీవియస్ యొక్క ప్రిడిక్షన్ ఫిల్టర్ యొక్క అవుట్పుట్ వాల్యూని ప్లస్ చేస్తానని చెప్పా. ఆ వాల్యూనే నేను లో పాస్ ఫిల్టర్కి ఇస్తాను. అండ్ ఇది ప్రిడిక్షన్ ఫిల్టర్ యొక్క ఇన్పుట్ వాల్యూ. చూడండి పిసిఎం కే చెప్తున్నా, లో పాస్ ఇన్పుట్ అండ్ లో పాస్ అవుట్పుట్. చూడండి 2 ని సో బైనరీలో ఉన్న దాన్ని దీనికి మార్చుకుంది. సో 2 ని ఇచ్చినప్పుడు ఇక్కడ ఏమవుతుందన్న 2 అండ్ ప్రీవియస్ గా ప్రిడిక్షన్ ఫిల్టర్ యొక్క అవుట్పుట్ ఎంత, ఇక్కడ వేయండి లేకపోతే ఎక్స్ క్యాప్ ఎన్టీఎస్ అనుకోండి, దీని యొక్క ప్రీవియస్ వాల్యూ ఎంత 0, అంటే 2 + 0 వాల్యూ ఎంత 2. సో ఎక్స్ క్యాప్ ఆఫ్ ఎన్టీఎస్ ఇన్పుట్ ఏమవుతుంది 2 అవుతుంది. నెక్స్ట్ ఈ 2 దీనికి అవుట్పుట్ కింద వెళ్తుంది అంటే 2. నెక్స్ట్ 2 + 1 ఎంత 3. ఓకేనా. Yes, ma'am. సో నాకు అవుట్పుట్ ఎంత వస్తుంది, ఇన్పుట్ ఏమవుతుంది 3 అవుతుంది. ఈ 3ని నెక్స్ట్ దానికి ఇన్పుట్ ఇస్తాను. 3 + 1 ఎంత అవుతుంది 4, ma'am. 4. Yes, ma'am.
దీని వాల్యూ ఎంత అవుతుంది? 4 అవుతుంది. 4 అవుతుంది. అంతేనా చెప్పింది లాస్ట్ టైం? ఎస్ మ్యామ్. మ్యామ్ డిపిసిఎం కలిపి హలో చెప్పమ్మా. మ్యామ్ డిపిసిఎంకి ఇలాగే చెప్పాను మ్యామ్, కానీ డిఎంలో మళ్ళీ ఇప్పుడు ఎక్స్క్యూ ఆఫ్ ఎన్టీఎస్ ఇవ్వట్లేదు కదా మ్యామ్, దానికి మళ్ళీ ఎక్స్ట్రాప్ ఆఫ్ ఎన్టీఎస్ యాడ్ చేస్తున్నాం కదా. ఎక్కడమ్మా? మేడం ఇక్కడ ఏం చేస్తున్నాం, ఇప్పుడు 2 వచ్చింది ఎక్స్క్యూ ఆఫ్ ఎన్టీఎస్, దానికి ముందు వచ్చిన అవుట్పుట్ యాడ్ చేస్తున్నాం. సో 2 + 0 = 2, 3 + 2 = 6, 5 = 11 అలా వస్తుంది కదా మ్యామ్. అవును, ఎగ్జిక్యూట్ చేస్తున్నాం కదా. ఇప్పుడు అలా రాలేదు కదా మ్యామ్. ఓకే, ఇప్పుడు నువ్వు ఏం చెప్తున్నావు అంటే ఇక్కడ నేను ఫీడ్బ్యాక్ పాయింట్ వచ్చానా లేదా అని అడుగుతున్నావు. ఇప్పుడు ఇలా పెట్టాను కదా, ఈ మధ్యలో లైన్ పెట్టానని అడుగుతున్నావు, అదేనా? నానే చూడు, ఈ పాయింట్ ఉంటుందా మేడం, ఉండదా అని అడుగుతున్నావు. అదేనమ్మా అడిగింది నువ్వు? ఇప్పుడు అయ్యే కదా నేను చెప్పింది. హలో నాకు వాయిస్ రావట్లేదు మ్యామ్, ఇది మళ్ళీ సిగ్నల్ ప్రాబ్లమ్. హలో చెప్పమ్మా, వినిపిస్తుందా? ఇప్పుడు ప్రొడక్షన్ ఫిల్టర్ నుంచి అవుట్పుట్ తీసుకుని దాని మళ్ళీ ఎక్స్క్యూ ఆఫ్ ఎన్టీఎస్ ఇస్తున్నాం కదా మ్యామ్. ఆల్రెడీ ఒకసారి తీసుకున్న ఇన్పుట్ని మళ్ళీ తీసుకుంటున్నాం కదా మ్యామ్ మనం. బట్ టీపీసీఎంలో అలా చేయలేదు కదా అంటే. వినిపిస్తుందమ్మా? మ్యామ్ ఇప్పుడు వినిపిస్తుంది, చెప్పండి. ఈ పాయింట్ ఉండదని చెప్తున్నావు, అంతేనా? ఎస్ మ్యామ్. ఇదేమో డికోడర్, ఇది లో పాస్ ఫిల్టర్, ఇది ప్రిడిక్షన్ అనుకున్నాం, అంతేనా? ఈ పాయింట్ ఉండదని చెప్తున్నావు. ఎస్ మ్యామ్. కానీ డెల్టా పొజిషన్ ఈ పాయింట్ కూడా ఉంటుంది. ఎందుకనేది వేవ్ ఫామ్ బట్టి నేను చెప్తాను, ఓకేనా? వేవ్ ఫామ్ బట్టి నేను చెప్తాను. ఓకే మ్యామ్. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు లో పాస్ ఫిల్టర్ నాకు అవుట్పుట్స్ ఏమొచ్చినాయి నాన్న? సంథింగ్ 2, 2, 3, 6, 9 వచ్చాయి మ్యామ్ ఇందాక. 6, 9 వచ్చాయి కదా. ఇవి నేను లో పాస్ ఫిల్టర్ కి ఇస్తాను. లో పాస్ ఫిల్టర్ కి అవుట్పుట్ ఇచ్చినప్పుడు నాకు ఇక్కడ ఏం ట్రాన్స్మిట్ అవుతాయి అంటే ఓన్లీ లో ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ మాత్రమే ట్రాన్స్మిట్ చేస్తుంది. సో ఇక్కడ నేను ఏ బిట్ డేటా యూస్ చేసుకుంటున్నాను? 1 bit డెల్టా మాడ్యులేషన్ లో 1 bit డేటా మ్యామ్. సో నాకు 1 బిట్ డేటానే యూస్ చేసుకుంటున్నాను, అంటే నాకు ప్లస్ వాల్యూ ఆర్ మైనస్ వాల్యూస్ మాత్రమే వస్తాయి.
ఇప్పుడు నేను ఈ ప్రాసెస్ అంతా చేసిన తర్వాత నాకు క్వాంటైజేషన్ అవుట్పుట్స్ ఏమొచ్చినాయి? క్వాంటైజేషన్ అవుట్పుట్ జనరల్ గా నేను ఇన్పుట్ ఏం తీసుకున్నాను? 2.2, 3.2, 4.2 అని తీసుకున్నాను. 1.7 అంటే 4 Yes, అంటే ma'am. దాని హైయెస్ట్ బిట్ రేట్ ఎంత? 3 బిట్స్ కదా. Yes, సో ma'am. ma'am. అక్కడ వరకు ఉన్న ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ మాత్రమే లో పాస్ ఫిల్టర్ అలో చేస్తుంది. ఇప్పుడు నాకు అవుట్పుట్ ఏమొస్తుందమ్మా ఇందులో? ఏమేమి అవుతాయి? ట్రాన్స్మిట్ అయ్యి మిగిలిన 2 అవుట్పుట్స్ వస్తాయి. ఎస్ మ్యామ్. లో పాస్ ఫిల్టర్ తర్వాత నాకు ఇక్కడ అవుట్పుట్స్ ఏమొస్తాయి అంటే 2 and 3 అవుట్పుట్స్ మాత్రమే వస్తాయి. ఎందుకు అలా వస్తాయి అంటే నేను యూజ్ చేసుకునే బిట్ రేట్ అనేది లాస్ట్ హైయెస్ట్ నాకు ఇన్పుట్ ఇచ్చింది ఫ్రీక్వెన్సీ ఎంత అంటే 4.2 వరకు ఇచ్చాడు. అంటే దాని మాక్సిమం బిట్ రేట్ ఎంత? 3. సో నేను ఈ డెల్టా మాడ్యులేషన్ లో 1 బిట్ క్వాంటైజర్ యూజ్ చేసుకునేటప్పుడు ఆ ప్రాసెస్ అంతా జరిగిన తర్వాత ఏదైతే ట్రాన్స్మిషన్ సిగ్నల్ జరిగిన తర్వాత మళ్ళీ నాకు ఒరిజినల్ సిగ్నల్ కి రావాలి. ఒరిజినల్ సిగ్నల్స్ కంటే ఈ వాల్యూసే కదమ్మా నాకు రావాల్సింది, అంటే ఒరిజినల్ మెసేజే కదా. బట్ నాకు ఎస్ మ్యామ్. ఈ ప్రాసెస్ చేసిన తర్వాత నాకు ఒరిజినల్ మెసేజ్ ఎగ్జాక్ట్ గా రావట్లేదు. జనరల్ గా నాకు రావాలంటే దీని వాల్యూస్ ఇప్పుడు 4 రావాలి, 2 రావాలి. ఇవి రెండు మిస్ అయిపోతున్నాయా? ఎస్ మ్యామ్, మిస్ అయిపోతుంది. అంటే స్టెప్ సైజ్ అనేది కాన్స్టెంట్ గా ఉండడం వల్ల మిస్ అయిపోతున్నాయి. సో చూడండి, ఇక డెల్టా మాడ్యులేషన్ లో వేవ్ ఫామ్, యాక్చువల్ వేవ్ ఫామ్ ఇది 2.2, 3.2, 4.2 అండ్ 1.7 ఈ వాల్యూస్. ఓకేనా? డెల్టా మాడ్యులేషన్ జనరల్ గా మీరు వేవ్ ఫామ్ బట్టి కూడా అవుట్పుట్ వేవ్ ఫామ్ డ్రా చేయొచ్చు. ఎలా? ఫస్ట్ ప్రెసెంట్ శాంపుల్ వాల్యూ తీసుకోండి. అది ఎంత వాల్యూ? 0. 0 మైనస్ ప్రెసెంట్ శాంపుల్ వాల్యూ ఎంతనన్నా 2.2. సో ప్రీవియస్ ప్రిడిక్షన్ ఫిల్టర్ యొక్క అవుట్పుట్ అంటే ఇది 2.2 మైనస్ 0 అంటే ఏమున్నానా? పాజిటివ్ వాల్యూ కదా. Yes, ma'am. Positive అంటే value ఇనిషియల్ 2. గా ఇక్కడ ఒక ప్రిడిక్షన్ ఫిల్టర్ అనుకోండి, దాని ఇనిషియల్ వాల్యూ ఎంత? 0. సో 2.20 అనేది నాకు ఏమైంది? ప్లస్ పాజిటివ్ వాల్యూ ఉంది అంటే ప్లస్ డెల్టా అని సెండ్ చేయమైంది. ఇలా నాకు ప్లస్ డెల్టా అనేది వాల్యూని సెండ్ చేస్తుంది. అంటే ఏంటి? 1 అనే దాన్ని సెండ్ చేస్తుంది. నెక్స్ట్ మళ్ళీ ఇన్పుట్ తోని ఈ ప్రిడిక్షన్ అవుట్పుట్ ని కంపేర్ చేసుకుంటుంది నెక్స్ట్ శాంపుల్ కి వచ్చేటప్పటికి. అంటే ఈ 3.2 ఈ స్టేర్ కేస్ వేవ్ ఫామ్ తోనే కంపేర్ చేసుకుని అనుకోండి, ఇది ఈ వేవ్ ఫామ్ ని దాటుందా, లోపలుందా? దాటి ఉంది మ్యామ్. దాటిన తర్వాత జనరల్ గా మనకి ట్రాన్స్మిషన్ దగ్గర నాకు అవుట్పుట్ ఎంత వచ్చిందమ్మా? 2, 1, 1, 1 మైనస్ వచ్చింది. అంటే ఏంటి? ప్లస్ డెల్టా, ప్లస్ డెల్టా, ప్లస్ డెల్టా, మైనస్ డెల్టా వచ్చింది. దాన్ని బట్టి ఇప్పుడు నేను ప్లస్ అంటే 1 ట్రాన్స్మిట్ చేస్తాను, 0 మైనస్ అంటే 0 ట్రాన్స్మిట్ చేస్తాను కదా. అప్పుడు స్టెప్స్ ఏమొస్తాయి? నెక్స్ట్ దానికి ఇలా వస్తుంది, అవునా? నెక్స్ట్ ఇంకోసారి కూడా ప్లస్ డెల్టా ఉంది, మళ్ళీ నేను ప్లస్ డెల్టాని చేస్తాను. అండ్ లాస్ట్ నాకేముంది? మైనస్ డెల్టా ఉంది. సో మైనస్ డెల్టాకి డిక్రీజ్ అయిందా? ఇలాగైనా ఏ ఫామ్ వస్తుంది కంపేర్ చేసుకుంటే yes, ma'am. ఇన్పుట్ తో. ఇది 1 TS, ఇది 3 TS. సో ఇవి ఇలా చేసినప్పుడు నాకు ఒక ఇన్పుట్ సిగ్నల్ ని అవుట్పుట్ సిగ్నల్ ని కంపేర్ చేసుకుంటే అంటే డెల్టా మాడ్యులేషన్ యొక్క అవుట్పుట్ నాకు ఇలా ఈక్వల్ స్టెప్ తో ఉంటుంది. అది 1 కానీ లేకపోతే 0 కానీ, ఆ రెండే కదా ట్రాన్స్మిట్ అవుతాయి. సో నాకు కంపేర్ చేసుకుంటే ఇలా వచ్చింది. అక్కడ నాకు మెసేజ్ లాస్ట్ లో రిసీవ్ అయిన దగ్గర మెసేజ్ అనేది రిసీవ్ అవ్వట్లేదు. సో నేను డెల్టా డిఎం సిగ్నల్ ని ఇన్పుట్ ని కంపేర్ చేసుకుంటే నాకు ఎర్రర్స్ అనేవి వస్తున్నాయి. అక్కడ నాకు వాల్యూస్ వచ్చినాయి అంటే వేరే ఫ్రీక్వెన్సీ వాల్యూస్ వచ్చేసినాయి. అంటే 6, 9 అలా వాల్యూస్ వచ్చేసినాయి. అంటే ఏంటి? డిస్టార్షన్ అనేది యాడ్ అయిపోయింది. నాకు ఒరిజినల్ ఇన్పుట్ కి వేరే నాయిస్ యాడ్ అయిపోయి నాకు డిస్టార్షన్ అనేది ఎక్కువ వస్తుంది. ఆ డిస్టార్షన్ ఇక్కడ మనకి డిఫరెన్స్ చూపిస్తారు. సో ఇది మామూలు వాల్యూ అయితే అర్థమవుతుందామని చెప్పాలనుకుంటుంది.
ఒకటి నాన్న మనకి యాక్చువల్ గా నాకు ఇన్పుట్ ఏంటంటే 2.2, 3.2, 4.2 ఉన్నది. నాకు అవుట్పుట్స్ ఏం రావాలి? జనరల్ గా అయితే మనం డిపిఎస్సిఎం లో చూసుకున్నప్పుడు 2, 3, 4, 2 అనే వాల్యూస్ వచ్చేసినాయి. సో ఇక్కడ డెల్టా మోడ్యులేషన్ చేసుకున్నప్పుడు నాకు ఏం వాల్యూస్ వచ్చినాయి? లో ఫ్రీక్వెన్సీ వాల్యూస్ 2, 3 వచ్చినాయి. అంటే ఎక్కువ వాల్యూస్ వచ్చినాయి 9 and 6. ఇవి యాక్చువల్ వాల్యూస్ కన్నా ఎక్కువైపోయినాయి. అంటే నాకు దీనికి డిస్టార్షన్ అనేది యాడ్ అయిపోయింది, నాయిస్ అనేది యాడ్ అయిపోయింది. సో అలాంటి నాయిస్ సిగ్నల్స్ ని మనం 2 types ఆఫ్ నాయిసెస్ అంటాం. ఒకటి వచ్చేసరికి స్లో పవర్ డిస్టార్షన్, చెప్పాను కదమ్మా ఒకసారి నేను క్వాంటైజేషన్ చెప్పిన. స్లో పవర్ డిస్టార్షన్ గ్రాన్యువల్ నాయిస్. అవేంటి? ఒరిజినల్ ఇన్పుట్ తో మనం ఈ స్టేర్ కేస్ వేవ్ ఫామ్ ని కంపేర్ చేసుకున్నప్పుడు స్టేర్ కేస్ వేవ్ ఫామ్ ఇన్పుట్ వాల్యూ కన్నా ఇన్పుట్ ని మ్యాచ్ చేయలేకపోతే ఆ వచ్చే డిస్టార్షన్ ఏమంటారు? స్లో పవర్ డిస్టార్షన్ అంటారు. సో అందుకే నాకు ఈ రెండు వాల్యూస్ మిస్ అయిపోయినాయి ఈ డిస్టార్షన్ వల్లే. డెల్టా మోడ్యులేషన్ యొక్క డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇవే. సో డిసడ్వాంటేజెస్ ఏంటని చెప్తే ఏంటి? స్లో పవర్ డిస్టార్షన్, గ్రాన్యువల్ నాయిస్ అనేవి డెల్టా మోడ్యులేషన్ కి డిసడ్వాంటేజ్. దానివల్ల నాకు మెసేజ్ అనేది యాక్యురేట్ గా రావట్లేదు. మిగతావంతా సూపర్, బిట్ రేట్ సూపర్, బ్యాండ్ విత్ బాగుంటుంది, ట్రాన్స్మిషన్ స్పీడ్ బాగుంటుంది, నెక్స్ట్ ఎఫిషియన్సీ కూడా బాగానే ఉంటుంది. బట్ నాకు ఈ డిస్టార్షన్స్ అనేవి యాడ్ అయిపోతున్నాయి, ఉన్న వాల్యూ కన్నా ఎక్కువ వచ్చేసింది. అంటే ఏంటి? నాకు మెసేజ్ మిస్ అవ్వట్లేదు, ఇక్కడ మెసేజ్ కి వేరే వాయిసెస్ యాడ్ అయిపోతున్నాయి అంతే. అంటే ఇప్పుడు నాకు మెసేజ్ ఏమని ఉంటది, మౌనిక అని ఉందనుకో, మౌనిక అనేది వస్తుంది, మౌనికతో పాటు ఇంకో మౌనిక వచ్చేది, లేకపోతే మౌనికతో పాటు వేరే నేమ్ వచ్చేస్తుంది, అంటే మౌనికతో పాటు ప్రశాంతి అనే నేమ్ వస్తుంది. అంటే నాకు ఒరిజినల్ మెసేజ్ అలాగే ఉంటుంది. ఇక్కడ 6, 9 అంటే దీంట్లో వాల్యూస్ మనకు ఉన్నాయి కదా నాన్న, 4 అనే వాల్యూ ఉంది, 2 అనే వాల్యూ ఉంటుంది కదా. 6 కి ఎక్సీడ్ అయిందంటే ఆ ఒరిజినల్ మెసేజ్ అనేది మిస్ అవ్వట్లేదు, దాంతో పాటు ఎక్స్ట్రా నాయిస్ యాడ్ అయిపోతుంది. ఆ నాయిసెస్ ని స్లో పవర్ డిస్టార్షన్ అని, గ్రాన్యువల్ నాయిస్ అని అంటారు. అంటే మన అవుట్పుట్ సిగ్నల్ మెసేజ్ ని రీచ్ అవ్వట్లేదు అనుకో, దాన్ని స్లో పవర్ డిస్టార్షన్ అంటారు. మన మెసేజ్ సిగ్నల్ ని ఎక్సీడ్ అయిపోయింది అనుకో, దాన్ని గ్రాన్యువల్ నాయిస్ అంటారు. అర్థమైందమ్మా ఇప్పుడు? హలో. ఎస్ మ్యామ్, అర్థమైంది మ్యామ్. అండ్ నెక్స్ట్ సో ఇవి రెండు డిసడ్వాంటేజెస్ వల్ల నేను వేరే టెక్నిక్ ఏం కనిపెట్టానంటే ఏడిఎం కనిపెట్టాం. దాన్నే అడాప్టివ్ డెల్టా మోడ్యులేషన్ అంటారు. ఓకేనా? సో దీంట్లో యొక్క అడ్వాంటేజెస్ ఏంటన్నా, బిట్ రేట్ అనేది తక్కువగా ఉండి. హలో. చెప్పండి. సో డిఎంల యొక్క అడ్వాంటేజెస్ ఏంటి? బిట్ లెవెల్ అనేది తక్కువ, బిట్ లెంత్ అనేది తక్కువగా ఉంటుంది, లెవెల్స్ అనేవి తక్కువ, బ్యాండ్ విత్ అనేది తక్కువ, బిట్ రేట్ అనేది తక్కువ, ట్రాన్స్మిషన్ స్పీడ్ ఎక్కువ, ఎఫిషియన్సీ, మెసేజ్ యొక్క ఎఫిషియన్సీ కూడా ఎక్కువే. బట్ దీంట్లో ఉన్న డ్రాబ్యాక్స్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి? స్లో పవర్ డిస్టార్షన్, గ్రాన్యువల్ స్లో నాయిస్. పవర్ డిస్టార్షన్, గ్రాన్యువల్ నాయిస్ అనే డిస్టార్షన్స్ రెండు యొక్క డిసడ్వాంటేజ్. ఈ డిసడ్వాంటేజెస్ ని ఓవర్కమ్ చేస్తూ అడాప్టివ్ డెల్టా మోడ్యులేషన్ ని ఇంట్రడ్యూస్ చేశారు. అడాప్టివ్ డెల్టా మోడ్యులేషన్ ఏం చేస్తుందంటే ఈ ఇన్పుట్ కి మ్యాచ్ అయ్యేలాగా ఈ స్టెప్ సైజ్ ని ఇంక్రీజ్ చేస్తుంది. ఇలా ఈ అడాప్టివ్ డెల్టా మోడ్యులేషన్ ఏం చేస్తుందంటే ఇంటర్వెల్ సేమే, 1 TS 2 TS సేమ్ ఇంటర్వెల్స్ మెయింటైన్ చేస్తుంది. కానీ ఏంటంటే ఈ స్టెప్ అనేది ఇంక్రీజ్ చేస్తుంది, స్టెప్ సైజ్. ఇదేనికి ఇన్పుట్ మ్యాచ్ అయ్యేలా. ఇప్పుడు జనరల్ గా ఇలా ఉంటే ఇది ఇన్పుట్ మ్యాచ్ అవ్వట్లేదు కదా డెల్టా మోడ్యులేషన్ లో. ఈ స్టెప్ అనే దాన్ని ఇన్పుట్ మ్యాచ్ అయ్యేలా ఇలా ఇంక్రీజ్ చేస్తుంది అనమాట. అదే ఇంటర్వెల్ తో స్టెప్ అనేది ఇంక్రీజ్ చేస్తుంది. అంటే ఏంటి, ఇక్కడ జనరల్ గా ఇది ఒక డెల్టా వాల్యూ, 1 డెల్టాని ఏం చేసింది,
2 డెల్టా కింద ఇంక్రీజ్ చేసింది. అంటే స్టెప్ సైజ్ అనేది 1 డెల్టాకి బదులు 2 డెల్టాకి ఇంక్రీజ్ చేస్తే నాకు ఇన్పుట్ మ్యాచ్ అవుతుందని 2 డెల్టాకి ఇంక్రీజ్ చేసింది. ఇక్కడ ఏం చేసింది, ఇది ఒక 1 డెల్టా, ఇది ఒక 1 డెల్టా, ఇది ఒక 1 డెల్టా, అంటే 3 డెల్టాకి ఇంక్రీజ్ చేసింది ఒక స్టెప్ ని, మళ్ళీ ఇన్పుట్ ని మ్యాచ్ చేసేలా. నెక్స్ట్ మళ్ళీ ఒక డెల్టా ఇంక్రీజ్ చేసుకుంటే నెక్స్ట్ అవుట్పుట్ వస్తుంది. నెక్స్ట్ మళ్ళీ సో ఇలా నాకు ఇన్పుట్ మ్యాచ్ అయ్యేలాగా స్టెప్ సైజ్ ని ఇంక్రీజ్ చేయడము లేదా స్టెప్ సైజ్ ని డిక్రీజ్ చేయడం ఈ అడాప్టివ్ డెల్టా మాడ్యులేషన్ చేస్తుంది. అర్థమైందమ్మా డిఫరెన్స్ దానికి దీనికి? ఎస్ మ్యామ్ Hello? అర్థమైంది. సో డెల్టా మాడ్యులేషన్ కి అడాప్టివ్ డెల్టా మాడ్యులేషన్ కి డిఫరెన్సెస్ ఏంటంటే, స్లో పవర్ డిస్టార్షన్ ని గ్రాన్యువల్ నాయిస్ ని ఓవర్కమ్ చేస్తూ నేను అడాప్టివ్ డెల్టా మాడ్యులేషన్ ని తీసుకొచ్చాను. ఈ అడాప్టివ్ డెల్టా మాడ్యులేషన్ దగ్గర ఇది ఏం చేస్తుందంటే ఒక బ్లాక్ అనేది ఇన్సర్ట్ చేస్తాం. ఆ బ్లాక్ ఏం చెప్తుందంటే సేమ్ డెల్టా మాడ్యులేషన్ కి ఏ ప్రాసెస్ చేస్తామో దీనికి అంతే. ఆ డెల్టా మాడ్యులేషన్ బ్లాక్ ఏం చెప్తుందంటే ప్లస్ డెల్టాకి యాడ్ చేయండి, ఒక డెల్టా సైజ్ అనేది ఒక డెల్టా పంపిస్తే నాకు ఇన్పుట్ మ్యాచ్ అవ్వట్లేదని 2 డెల్టాకి ఇంక్రీజ్ చేస్తుంది, లేకపోతే 3 డెల్టాకి ఇంక్రీజ్ చేస్తుంది. ఆ డెల్టా సైజ్ అనేది ఇంక్రీజ్ చేస్తుంది ఇన్పుట్ మ్యాచ్ అయ్యేలా. సో అవుట్పుట్ కి మ్యాచ్ అయ్యేలా మళ్ళీ డెల్టాకి అనేది డిక్రీజ్ చేసుకుంటుంది. అర్థమైందమ్మా ఇప్పుడు? ఓకే మ్యామ్. అది నా టెక్నిక్. నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను, ఓకేనా? సో ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి, ఆ ఎగ్జాంపుల్ కి మీరు డిపిసిఎం కి ఒకసారి డిఎం కి ఒకసారి చెయ్యండి. చేసినప్పుడు మీకు అవుట్పుట్ వేవ్ ఫార్మ్స్ లో వేరియేషన్స్ తెలుస్తాయి. డిఎం అవుట్పుట్ వేవ్ ఫార్మ్ చెప్తున్నా. ఈ డెల్టా సారీ డిలే అనేది ఎందుకు చెప్పలేదు కదా నీకు? డిలే అంటే ఏం చేస్తుందన్న హోల్డ్ చేసుకుంటుంది అంతే. ఇప్పుడు ప్లస్ డెల్టా అంటే ఏం చేస్తుంది, ఇంక్రీజ్ చేస్తుంది, అంటే +1 కి ఇంక్రీజ్ చేస్తుంది. మైనస్ డెల్టా అంటే ఏంటి, 0 కదా. నేను ప్రిడిక్షన్ బదులు డిలే అని ఎందుకు పెట్టుకున్నానంటే, ఫస్ట్ ప్లస్ డెల్టా అని పంపించినప్పుడు అంటే నాకు 111 కదా, ఈ డిలే బ్లాక్ ఏం చేస్తుందంటే ఫస్ట్ 1 అంటే ఏంటి, రేస్ చేయడం, అంటే అప్వర్డ్స్ లోకి డ్రా చేస్తే ఇలా రేస్ చేస్తే అది 1, డౌన్వర్డ్స్ లో చేస్తే అది 0 కదా, అవునా కదా? సో చూడు, ఫస్ట్ శాంపుల్ ని 1 పంపించమన్నారు, ప్లస్ డేటాను పంపించమన్నారు, అంటే ఏంటి వాల్యూ అనేది రేజ్ అవుతుంది, ఇలా రేజ్ అయింది అంటే 1 కి ఇంక్రీజ్ అయింది. బట్ నెక్స్ట్ శాంపుల్ కంపేర్ చేసే వరకు, అంటే నేను నెక్స్ట్ శాంపుల్ 1 లేకపోతే 0 అని తెలుసుకునే టైం వరకు ఈ డిలే సర్క్యూట్ ఏం చేస్తుందంటే దాన్ని కాన్స్టెంట్ గా మెయింటైన్ చేస్తుంది. అందుకే నాకు ఇలా వస్తుంది. ఈ ఫ్లాట్ అనేది ఎందుకు వస్తుందమ్మా, డిలే చేయడం వల్ల. అంటే ఏంటి, ఒకసారి ఇప్పుడు నాకు 1 అని వచ్చింది క్వాంటైజేషన్ అవుట్పుట్, అంటే ప్లస్ డెల్టా అని వచ్చింది. నెక్స్ట్ శాంపుల్ ఇంకో ఫీడ్బ్యాక్ లూప్ అనేది మళ్ళీ ఎగ్జిట్ అయ్యే వరకు, ఇంకోసారి రిపీట్ అయ్యే వరకు ఈ డెల్టా సైజ్ వాల్యూ ఇలా ఇన్పుట్ దగ్గరికి వెళ్తూనే ఉండాలి కదా, అవుట్పుట్ జనరేట్ అవుతూ ఉండాలి కదమ్మా. అర్థమైందా నీకు? ఈ డిలే ఏం చేస్తుందంటే, హలో, అంటే నార్మల్ ప్రొడక్షన్ ఫిల్టర్ యూస్ చేస్తే అవుట్పుట్ అనేది అలా కాన్స్టెంట్ గా ఉండదన్నా? అలా ఉండదు, స్టెప్ అనేది ఈక్వల్ గా ఉండదు కదా. ఇక్కడ నేను ఈక్వల్ స్టెప్ తీసుకుంటున్నాను, లేదా 1 or 0 ఈ రెండు వాల్యూస్ నే చూసుకుంటున్నాను. అక్కడ ఎలా చేస్తాం, 2 బిట్ డేటా తీసుకుంటాను, 11 అనేది 000 అనేది. అక్కడ ఏం చేస్తుంది, 11 అనేది సెండ్ చేసేటప్పుడు 11 సెండ్ చేసేస్తుంది. సి ఎలా వస్తుంది, ఇప్పుడు నాకు 11 అనేది ట్రాన్స్మిట్ అవ్వాలంటే 1 కి ఒకసారి ఇంక్రీజ్ అవుతుంది, 1 కి ఒకసారి ఇంక్రీజ్ అవుతుంది, అండ్ నెక్స్ట్ లూప్ వచ్చేసరికి మళ్ళీ కాన్స్టెంట్ అవుతుంది, అండ్ మళ్ళీ 0 చూస్తుంది. బట్ ఇక్కడ నాకు ఒక బిట్టే కదా, సో ఒక బిట్ చేసినప్పుడు ఈ స్టెప్ అనేది హోల్డ్ చేసుకోవడానికని నేను డిలే నేమ్ పెట్టుకున్నాను, ఇండికేట్ చేసుకోవడానికి. అక్కడ సేమ్ ప్రాసెస్, నేను అందుకే చెప్పాను డిఎం కానీ పిసిఎం కానీ డిపిసిఎం కానీ సేమ్ ప్రాసెస్. రిడక్షన్ ఫిల్టర్ ఏం చేస్తుందో ఆ డిలే బ్లాక్ కూడా అదే చేస్తుందని చెప్పాను. బట్
నేను ఇక్కడ ఒకే ఒక బిట్ ని ట్రాన్స్మిట్ చేస్తున్నాను, లేకపోతే ఒక బిట్ ని రిసీవ్ చేసుకుంటున్నాను కాబట్టి డిలే బ్లాక్ అని ఇన్పుట్ పెట్టుకున్నాను. అంటే ఇప్పుడు నాకు 11 అంటే ఎలా వస్తుంది, ఇది ఒక 1 అయితే ఇంకో 1 అయితే మళ్ళీ ఇలాగే వస్తుంది. అండ్ 00 అయితే దీన్ని 11 కదా అంటారు. 00 అంటే 2 సార్లు ఐ మీన్ ఫస్ట్ 0కి వెళ్తుంది, మళ్ళీ నెక్స్ట్ 0కి వెళ్తుంది. ఇలాగే కదమ్మా డినోట్ చేస్తారు. 11 అయితే ఇంకోసారికి 11 అవుతుంది, అండ్ 0 అయితే 00 అవుతుంది. సో ఇది మన TPCM లో వచ్చే బ్లాక్స్. బట్ ఇక్కడ నేను ఒక బిట్టే ట్రాన్స్మిట్ చేస్తున్నాను, అది ప్లస్ డెల్టా అవని లేకపోతే మైనస్ డెల్టా అవని. అప్పుడు నాకు స్టేర్ కేస్ వేవ్ ఫామ్ అనేది ఈ టైప్ లో వస్తుంది. సో ప్లస్ డెల్టాకి అయితే ఈ డిలే బ్లాక్ నెక్స్ట్ శాంపుల్ కంపేర్ చేసే వరకు హోల్డ్ ప్రయారిటీ ఉంచుతుంది. నెక్స్ట్ ఇంకో శాంపుల్ ట్రాన్స్మిట్ చేస్తుంది. అంటే నాకు ఒక దానికి అవుట్పుట్ వచ్చిన తర్వాత ఇంకోటి వెళ్తుంది, కానీ ఇక్కడ అలా కాదు, 2 ఇన్పుట్లు ఒకేసారి వెళ్తున్నాయి 1 అనేది. అందుకే నాకు ఇలా వస్తుంది. ఇక్కడ ఎందుకు ఇలా రైజ్ అయింది ఫాల్ అయిందంటే ఒకటి అవుట్పుట్ వచ్చేసాక ఇంకో ఇన్పుట్ వెళ్తుంది, అంతేగాని ఒకేసారి అన్ని ఇన్పుట్లు వెళ్ళవు. అర్థమైందమ్మా? దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఎస్ మ్యామ్. ఇప్పుడు చూడు, నేను ఇక్కడ Yes, ma'am. TPCM 11 00 11 అని పంపించాను అనుకో, నాకు అవుట్పుట్ ఎలా వెళ్తుంది? 11 అనేది 2 ఒకేసారి పంపిస్తున్నాను, అంటే 11 కిందే వెళ్తుంది ఇలా. నెక్స్ట్ 00 అంటే 00 కింద వెళ్తుంది, మళ్ళీ 11 రిప్రజెంట్ చేస్తే 11 వెళ్తుంది. కానీ DM లో వచ్చేసరికి ఒకటి పంపించిన తర్వాత ఇది వెళ్ళిపోయిన తర్వాత, అంటే రిసీవ్ అయిపోయిన తర్వాత ఇంకో వాల్యూని పంపిస్తాను, అప్పటి వరకు పంపించను. అంటే ఏంటి, ఫస్ట్ 1 పంపించాను వెళ్ళింది, నెక్స్ట్ శాంపుల్ వచ్చే వరకు ఇది వెయిట్ చేస్తుంది. అలా కాకుండా నేను 11 అని ఒకేసారి ఇస్తాను అనుకో, 11 అని చెప్పి వెళ్ళిపోతుంది. బెటరే, ఎక్కువసారి ఇన్పుట్ వచ్చే వరకు ఇది ఇలా వెళ్తూనే ఉంటుంది, ఇలా కాన్స్టెంట్ అయిపోద్ది. ఇంకో శాంపుల్ వచ్చాక 00 అయితే ఇలా వచ్చింది. బట్ ఇక్కడ అలా కాదు కదా, 1 అనేది రిసీవ్ అయిపోయిన తర్వాత ఇంకో 1కి వస్తుంది, అంటే ఇంకో 1కి వచ్చినప్పుడు ఇంకోసారి రేజ్ అవుతుంది. నెక్స్ట్ శాంపుల్ 0 అని పంపించుకున్నాను, అప్పటి వరకు కాన్స్టెంట్ గానే ఉంటుంది, నాకు 0 రిసీవ్ అయ్యే వరకు. 0 ఎప్పుడైతే ట్రాన్స్మిట్ చేశానో అప్పుడు 0కి వస్తుంది. ఇలా ఒక బిట్టే ట్రాన్స్మిట్ చేస్తాను కాబట్టి దీనికి డిలే అని పేరు పెట్టుకున్నాను బ్లాక్ ని. ఎందుకు, ఒక ఇన్పుట్ ఒక బిట్ అనేది కంప్లీట్ గా ట్రాన్స్మిట్ అయ్యాకనే ఇంకో బిట్ ని పంపిస్తాను, అప్పటి వరకు బిట్ ని పంపించాను. ఇక్కడ అలా కాదు, 2 బిట్లు ఒకేసారి పంపిస్తున్నా, 2 బిట్లు ఒకసారి పంపిస్తున్నా. PCM లో అయితే 3 బిట్లు ఒకేసారి పంపించేస్తున్నాను. అంటే ఒక డోర్ లోంచి ఒక్కొక్క మనిషిని పంపించేటప్పుడు కన్నా ఒక మనిషిని ముగ్గురిని ఒకేసారి నేను అందులోకి పంపించేసాను అనుకో, అప్పుడు వేరుగా ఉంటది కదా. ఇప్పుడు నేను ముగ్గురిని ఒకేసారి పంపించాలంటే నాకు డోర్ సైజ్ అనేది పెద్దది ఉండాలి, లైక్ ఇలా. ఒక్క పర్సన్ పంపించాను అనుకో, డోర్ సైజ్ అనేది చిన్నగా ఉండొచ్చు ఇలా. ఇది 3 పర్సన్ పంపించడానికి పెద్ద సైజ్ ఉండాలి, ఒక పర్సన్ పంపించడానికి చిన్న సైజ్ సరిపోద్ది కదా. ఇప్పుడు అర్థమైందమ్మా? ఎస్ మ్యామ్. ఎస్ మ్యామ్, అర్థమైంది. సో ఇక్కడ 111 అని ఒకసారి పంపించాను, ఇంకోసారి కూడా 11 అనుకోండి, అప్పుడు ఇంక్రీజ్ అవుతుంది ఇలా స్టెప్, ఇంకో 2 1లకి. ఇంకోసారి కూడా 11 పంపించాను అనుకోండి, ఇంకో 2 1లకి వెళ్తుంది. అందుకే నేను ప్రాసెస్ అయితే సేమే గానీ డిలేని ఎందుకు పెట్టుకున్నానంటే ఓన్లీ 1 బిట్ మాత్రమే ట్రాన్స్మిట్ అవుతుంది కాబట్టి డిలే అని నేను పెట్టుకున్నాను. మనం ఇంటర్నల్ గా ప్రాసెస్ చేసేది అంతా DPCM లాగైనా చేస్తున్నా, ఏమైనా వేరియేషన్ చేశానా? నో మ్యామ్, ఓన్లీ డిలే అనే బ్లాక్ ఒకటి వేరే అయింది మ్యామ్. అదొక్కటే నేమ్ ఒకటే మార్చాను. నేమ్ ఎందుకు మార్చానంటే ఓన్లీ ఒకటి ట్రాన్స్మిట్ అయిన తర్వాత ఇంకోటి ట్రాన్స్మిట్ అవుతుంది కాబట్టి. సో ఇది ట్రాన్స్మిట్, ఇది రిసీవ్ అయిపోయిన తర్వాత ఇది రిసీవ్ అవ్వాలి కాబట్టి ఈ రెండింటి మధ్యన కొంచెం డిలే అనేది వస్తుంది కదా. ఆ డిలేని మెయింటైన్ చేయడానికని ఆ డిలేని కంట్రోల్ చేయడానికని డిలే సర్క్యూట్ యూజ్ చేసుకున్నాను. సో అప్పుడు నాకు ఈ శాంపుల్ కి ఇంకోసారి డిలే అనేది ఈ డిలే బ్లాక్ అనేది పెట్టుకోలేదు అనుకోండి, కంట్రోల్ చేయలేదు అనుకోండి, ఒక బిట్ ట్రాన్స్మిట్ అయింది, ఎలా ఇలా ఒక బిట్ ట్రాన్స్మిట్ అయింది. ఈ డిలే బ్లాక్ అనేది నేను పెట్టుకోలేదు అనుకోండి, ఏమవుతుందంటే ఇంకో శాంపుల్ ఈ మధ్యలో గ్యాప్ వచ్చేసి ఇంటర్వెల్ కి ఇంకో శాంపుల్ ఇలా వస్తుంది.
ఈ డిలేని కంట్రోల్ చేయడానికే దీన్ని కాన్స్టెంట్ గా మెయింటైన్ చేయడానికి ఈ శాంపుల్ ని అలా డిలే చేసుకుంటూ హోల్డ్ చేసుకుంటా. సో నెక్స్ట్ శాంపుల్ రిసీవ్ అయ్యాక అది ఇంక్రీజ్ అయితే ఇంక్రీజ్, లేకపోతే డిక్రీజ్ అయితే డిక్రీజ్. అంటే ఈ 2 శాంపుల్స్ ఒక బిట్ ట్రాన్స్మిట్, ఈ 1 ట్రాన్స్మిట్ ఇంకో 1 ట్రాన్స్మిట్ అయ్యడానికి మధ్యలో గ్యాప్ వచ్చేస్తుంది కదా, ఈ గ్యాప్ ని ఫిల్ చేసుకోవడానికే నేను ఈ డిలే కంట్రోలర్ ని యూజ్ చేసుకుంటాను. అప్పుడు ఏం చేస్తుంది, బిట్ ట్రాన్స్మిట్ అయ్యే వరకు నెక్స్ట్ శాంపుల్ వచ్చే వరకు ఇలా హోల్డ్ లో ఉంచేస్తుంది దీన్ని ఇలా. అప్పుడు నెక్స్ట్ శాంపుల్ వచ్చాక డిక్రీజ్ చేయడమా లేకపోతే ఇంక్రీజ్ చేయడమా అని చేస్తుంది. అంతేనన్న దానికి దీనికి. ఏడిఎం కూడా సేమ్ అంతే. ఏదైతే స్లో పవర్ డిస్టార్షన్ దీనికి పెట్టుకున్నానో దానికోసం అని ఏడిఎస్ యూజ్ చేసుకుంటా. బట్ ఏడిఎస్ లో ఆ స్టెప్ సైజ్ అనేది మనం డికోడర్ కి ప్లస్ డెల్టా మైనస్ డెల్టా అని ఇస్తున్నాం కదా ఎన్కోడర్ కి. క్వాంటైజేషన్ ప్రాసెస్ చేశాక ప్లస్ డెల్టా మైనస్ డెల్టా అని ఇన్పుట్స్ ఇస్తున్నాను కదా ఎన్కోడర్ కమ్మా. అయిపోయింది, నేను క్లోజ్ చేసేస్తాను, నేను భయపడగలను. ఇక్కడ ఎన్కోడర్ కి ఇన్పుట్ వెళ్ళేటప్పుడు లాస్ట్ లో ఇక్కడ ఏమి ఇస్తాను, ఈ క్వాంటైజేషన్ బ్లాక్స్ దగ్గర +2 వాల్యూస్ ఉంటే అట్లా ఏం చేస్తాను, ప్లస్ డెల్టా అని ఇన్పుట్స్ కింద ఇస్తున్నాను కదా ఎన్కోడర్ కి. ఎస్ మ్యామ్, ఇందాక మ్యామ్ అది 2+1 అయినా సరే నేను వాల్యూస్ చూడట్లేదు, ఓన్లీ సైన్ చూసి ఈ ప్లస్ డెల్టా మైనస్ డెల్టా అని ఇచ్చాను. అప్పుడు నాకు 1 1 1 0 అని ఇచ్చింది కదా. ఈ ప్లస్ డెల్టాని కంట్రోల్ చేసే విధంగా అడాప్టివ్ మాడ్యులేషన్ లో ఒక లాజిక్ బ్లాక్ పెట్టుకుంటాను. దేనికి మధ్యన అంటే క్వాంటైజర్ బ్లాక్ కి ఈ ఎన్కోడర్ కి ఇన్పుట్ ఇచ్చే ముందు ఈ రెండింటికి ఒక లాజిక్ బ్లాక్ ని పెట్టుకుంటాను. ఈ బ్లాక్ ఏం చేస్తుందంటే ఈ డెల్టా బదులు 2 డెల్టా పంపించు, అప్పుడు నీకు ఇన్పుట్ మ్యాచ్ చేస్తుంది. అంటే ఇప్పుడు ఇన్పుట్ సిగ్నల్ ఇలా ఉంది కదా, డెల్టా పంపిస్తే ఇన్పుట్ మ్యాచ్ చేయట్లేదు, అందుకే 2 డెల్టా పంపించు. ఇంకా మ్యాచ్ చేయట్లేదు, 3 డెల్టా పంపించు. ఇంకా మ్యాచ్ చేయట్లేదు, 4 డెల్టాని పంపించు, అప్పుడు మ్యాచ్ చేసింది ఇన్పుట్. అలా ఈ లాజిక్ బ్లాక్ అనేది చెప్తుంది అన్నమాట. ఎవరికి క్వాంటైజేషన్ అవుట్పుట్ కి వచ్చిన తర్వాత ఎన్కోడర్ కి ఇన్పుట్ వెళ్తుంది కదా, అంటే ఈ పాయింటే కదా, ఇది క్వాంటైజేషన్ అవుట్పుట్, ఇక్కడ ఇది ఎన్కోడర్ యొక్క ఇన్పుట్. ఈ రెండిట్లకి మధ్యన ఈ లాజిక్ కంట్రోలర్ అనే దాన్ని ఒక దాన్ని యూజ్ చేస్తాం. దీన్ని ఏమంటారంటే లాజిక్ స్టెప్ కంట్రోలర్ అంటారు, స్టెప్ సైజ్ కంట్రోలర్. స్టెప్ సైజ్ కంట్రోలర్ అని ఎందుకన్నాను, డెల్టా అంటే స్టెప్ సైజ్. దీన్ని 1 డెల్టా 3 డెల్టా అని కంట్రోల్ చేస్తున్నాను కదా, దానికోసం అని స్టెప్ సైజ్ కంట్రోలర్ అంటారు. ఆ బ్లాక్ ని యూజ్ చేస్తాను. ఈ బ్లాక్ పర్పస్ ఏంటంటే ప్లస్ డెల్టా చైనా లేకపోతే -2 డెల్టా చైనా లేకపోతే 3 డెల్టా చైనా, అంటే స్టెప్ సైజ్ అనేది ఇంక్రీజ్ చైనా డిక్రీజ్ చైనా అని ఇది డిసైడ్ చేసి ఎన్కోడర్ కి ఇన్పుట్ ఇస్తుంది. ఇక్కడ వరకు సేమే, ఇక్కడ 2 1 1 1 అనే -2 అనే అవుట్పుట్స్ వస్తాయి. వచ్చే ముందు ఇక్కడ ప్లస్ డెల్టా అని వెళ్తాయి కదా, ఈ వెళ్లే ముందు ఈ బ్లాక్ అనేది ఒక లాజిక్ ని పర్ఫామ్ చేసి ప్లస్ డెల్టా పదు +2 డెల్టా అని, లేకపోతే +3 డెల్టా అని, లేకపోతే +4 డెల్టా అనేది పంపిస్తుంది అన్నమాట. అంతేనమ్మా, అర్థమైందా ఇప్పుడు? హలో, ఓకే మ్యామ్. మ్యామ్ అంతే, అదే అడాప్టివ్ డెల్టా మాడ్యులేషన్. ప్రాసెస్ అంతా సేమే, నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను. అటెండెన్స్ కొంచెం సిఆర్ సెండ్ చేయండి అమ్మా కొంచెం ఈ రోజు. కైట్ నుంచి కైట్ ఏ సెక్షన్ బి సెక్షన్, కైట్ 1 కైట్ 2 కొంచెం అటెండెన్స్ పోస్ట్ చేయండి అమ్మా సిఆర్స్. ఓకేనా? ఓకే మ్యామ్. థ్యాంక్ యూ నాన్న. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్.